బుజ్జమ్మ, అల్లుడేమన్నా అన్నాడా? అసలు సమస్య ఏంటో చెప్పవే. నీకున్న సమస్య ఏంటో నువ్వే తెలుసుకొని పోగొట్టుకొని రా. అమ్మా అమ్మో అమ్మో రే, నీ పెళ్ళం దెబ్బకి నా ఒళ్ళంతా హోనం అయిపోయిందిరా. అబ్బా, ఆ పని ఈ పని అనే లేదు, ఇంట్లో ప్రతి పని నా చేత చేయిస్తుంది. అసలు నేను ఎలా బతికాను, ఇప్పుడు ఎలా బతుకుతున్నాను? ఏం మాట్లాడవేరా? ఏం మాట్లాడాలి? నువ్వు నీ బాధలు నాతో చెప్పుకున్నావు, మరి నా బాధలు ఎవరితో చెప్పుకోవాలి? నా చేత వంట చేయిస్తోంది, అంట్లు తోమిస్తోంది, ఇంటి పనులు చేయిస్తోంది. నా జన్మలో నేను ఎప్పుడైనా ఇంట్లో ఏ పనైనా చేశానా? అసలు ఏ రోజైనా నేను 9 గంటల్లోపు నిద్రలేచానా? అలాంటిది 4 గంటలకు నిద్ర లేవాల్సి వస్తోంది. అసలు దీన్ని లేపేస్తే ఎలా ఉంటుంది? అది మన జుట్టు దాని చేతికి దొరకముందు చెయ్యాల్సింది. ఇప్పుడు చేస్తే ఉపయోగం లేదు. ఆ ఆదిత్య గడి దగ్గర మన జాతకం ఉంది. ఆ మొల్లికి చేమ కుట్టినా మన మీదకి వస్తుందిరా. అలా అయితే మనం ఇక నరకం అనుభవించాల్సిందేనా? తప్పదు, ఏం చేస్తాం, అంతా మన కర్మ. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఏంటి ఇద్దరూ కలిసి ముచ్చట్లు పెట్టారు? నా గురించేనా? అబ్బే, అదేం లేదమ్మా. అయినా నీ గురించి మేమేం చెప్పుకుంటాం? ఏమో, నన్ను ఎలాగైనా లేపేయాలని, మళ్ళీ ఎవరికైనా అమ్మేయాలని కుట్రలు మొదలు పెట్టారేమో. అమ్మో, కొంపదీసి నా మాటలు విందా? అదేం లేదా మూల్య, ఒకసారంటే ఏదో బుద్ధి లేక తప్పు చేశాం, పదే పదే అలాంటి తప్పులు చేస్తామా? చేస్తే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు కదా. అది సరే కాని నువ్వేంటమ్మా ఎక్కడికి బయలుదేరావు? మా రామన్నయ్య కొత్తగా బిజినెస్ మొదలు పెడుతున్నాడు అత్తయ్య. ఆ కంపెనీ ఓపెనింగ్కి వెళ్తున్నాను. అయితే పెద్దబాబు గారు మొత్తానికి మళ్ళీ బిజినెస్లో పడ్డారన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. ముహూర్తం 8 గంటలకి. తొందరగా వెళ్దాం పదా అమ్ము, లేట్ అవుతుంది. మీరెక్కడికి బయలుదేరుతున్నారు? ఓపెనింగ్కి. మీరు రావాల్సిన అవసరం లేదు. అక్కడికొస్తే మళ్ళీ ఏ దొంగతనమో చేస్తారు. అందరి ముందు నా పరువు పోతుంది. దానికంటే ఇంట్లోనే ఉండండి. నాకు మంచిది, మీకు మంచిది. ఏంటి కోపం వచ్చిందా? మా వదిన దగ్గర డబ్బులు కొట్టేశావు, మా ఇంట్లో నగలు కొట్టేశావు. ఇంక నిన్నెలా నమ్మాలి? అది అలా పెట్టమ్మా గడ్డి. నోరు మూసుకుని ఇంట్లో కూర్చోక ప్రతిదానికి ఎగేసుకుంటూ వస్తానంటాడు. నువ్వు ఒక్కదానివి వెళ్ళరా అమ్మా. అమూల్య, నువ్వు ఇలాగే వెళ్తావా? మరి నీ కాళ్లకు పట్టీలేవు అమూల్య, అవి లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది? ఒరే, నన్ను ఇరికించావు కదరా. ఏ, నువ్వు అవకాశం దొరికిందని నన్ను తిట్టావుగా, దాని ముందు నన్ను ఎదవం చేశావు, నేను నిన్నిరికించాను. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? పట్టీలు పెట్టుకోలేదు కదా, పోయి తీసుకురండి. ఇదిగో అమ్మా.